This conference will now be అప్లికేషన్ recorded. ఫామ్ ఫిలప్ చేయడానికి సంబంధించిన కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఉన్న స్టూడెంట్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తయారు చేస్తున్న వీడియో ఇది. ముందుగా గూగుల్లోకి వెళ్ళినప్పుడు మీరు యూపీఎస్సి నోటిఫికేషన్ 2025 అని కనుక మీరు సెర్చ్ చేసినప్పుడు మీరు UPSC.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు. ఇలా అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళినప్పుడు మీకు ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 ఎగ్జామ్ నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు క్లిక్ హియర్ అని ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మీరు ఆ అప్లికేషన్ ఫిల్అప్లోకి వెళ్ళేందుకు అవకాశం ఉందన్నమాట. This conference will now be ఇలా మీరు recorded. ఆ అప్లికేషన్ ఫామ్లోకి గూగుల్ ద్వారా వెళ్ళినప్పుడు ఇట్లా యూపీఎస్సి నోటిఫికేషన్ అని ఇందాక నేను చెప్పిన ఈ క్లిక్ హియర్ దగ్గర మీరు టైప్ చేసినప్పుడు లేదా బ్రౌజ్ చేసినప్పుడు ఈ డాష్ బోర్డ్ అనండి లేదా విండో అనండి ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 4 ఉన్నాయి. స్టెప్స్ ఫర్ అప్లికెంట్స్ 1 రిజిస్ట్రేషన్, 2 ఆల్రెడీ రిజిస్టర్డ్, 3 వెరిఫికేషన్, 4 డాష్ బోర్డ్. రిజిస్ట్రేషన్ అంటే అర్థం ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్. మీ అందరికీ తెలుసును, వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మన యొక్క పర్సనల్ డేటా కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తోటి కావచ్చు, ఈవెన్ మనకి ఏపీఎస్సి అయినా టీజీపీఎస్సి అయినా మనం ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్. అప్లికెంట్స్ నీడ్స్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్ ఓన్లీ వన్స్. ఎందుకంటే పదే అప్లికేషన్స్ మనం పెడుతూ ఉంటాం. లైఫ్ లాంగ్ పెడుతున్నప్పుడు పదే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే మారవో వాటిని మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వన్ టైం రిజిస్ట్రేషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అప్లికెంట్స్ నీడ్స్ టు అప్లోడ్ డాక్యుమెంట్ ఇఫ్ రిక్వైర్డ్. ఏవైనా క్యాస్ట్ సర్టిఫికెట్ కావచ్చు, లేకపోతే 10th క్లాస్ సర్టిఫికెట్ కావచ్చు, మరొకటి కావచ్చు, దాన్ని అప్లికెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓటీఆర్ ఇన్ఫర్మేషన్, అఫ్ కోర్స్ ఓటీఆర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిజిటల్గా దాంట్లో అవైలబుల్ పెట్టుకోవడం జరుగుతుంది. మొత్తం మీద ఒక స్టూడెంట్గా మనము రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం చేయాల్సి వస్తే కనుక మన నేమ్ కానీ, మన ఫుల్ నేమ్ కానీ, జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొత్తం ఇవన్నీ ఏవైతే ఉంటాయో ద వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ని వన్ టైం రిజిస్ట్రేషన్ అనే అంశంలో మనం ఏర్పాటు చేసుకుంటాం. ఓటీఆర్ అప్పుడు మనకి ఆల్రెడీ రిజిస్టర్ అయినట్లు లెక్క అవుతుంది మనం, అంతే కదా. మనం ఆల్రెడీ కాబట్టి అప్పుడు ఈమెయిల్ ఐడి ద్వారా కానీ, మొబైల్ నెంబర్ ద్వారా కానీ, ఓటీఆర్ ఐడి ద్వారా కానీ మనం లాగిన్ అయ్యి దాని ప్రకారం ఓటీపీ ఉండి దాని ప్రకారం ఇక్కడ ఉన్న ఇమేజ్కి సంబంధించిన దాన్ని మనం రిఫ్రెష్ చేసుకుంటూ దానికి సంబంధించి చేసి లాగిన్ అవ్వడం అనేది మనం చేసే మొట్టమొదటి పని లేదా మొట్టమొదటి స్టెప్. This conference will now be recorded. ఇప్పుడు మనము ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి ప్రధానంగా కనిపించేవి పర్సనల్ ఇన్ఫర్మేషను, అడ్రస్ ఇన్ఫర్మేషను, ఫోటో అండ్ సైన్ అప్లోడు, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషను, డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయాలి, పేరెంటల్ ఇన్ఫర్మేషను, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషను, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషను, అచీవ్మెంట్ ప్రైజెస్ మెడల్స్ ఆన్ ద అదర్స్, ఓబీసీ ఎనెక్స్వర్, ఓబీసీ అయితే ఓబీసీ, ఇతర క్యాస్ట్ అయితే ఇతర క్యాస్ట్స్, లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఏదైతే అది. గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు మన యొక్క పర్సనల్ డేటాని అప్లై చేసేటప్పుడు లేదా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. స్టూడెంట్స్గా మీకు కన్ఫ్యూజన్ ఉండేది 4 ఏరియాల్లో. 1 క్యాస్ట్ సర్టిఫికెట్కి సంబంధించిన ఓబీసీ ఎనెక్స్వర్ కానీ, లేదా ఎస్సీ ఎస్టీ కానీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కానీ సంబంధించింది ఇక్కడ ఇన్ఫర్మేషన్ విషయంలో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ క్లారిఫికేషన్ ఇస్తాను. అలాగే రెండవది అచీవ్మెంట్ ప్రైజెస్ మెడల్స్ అండ్ అదర్స్. మనం ఏవేవైతే మన అచీవ్మెంట్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి, ఇవి ఎలా ఇవ్వాలి, వాటి ఇచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి వాటికి సంబంధించి కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేవిధంగా మూడవది మనం కన్ఫ్యూజ్ అయ్యేది డాక్యుమెంట్స్ అప్లోడ్. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి, ఇలాంటివి. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్కి సంబంధించిన వాటిల్లో మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికెట్ అంటే అర్థం ఏంటి,
10th క్లాస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎందుకంటే అది ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి. అది మెట్రికులేషన్ కొన్ని ఏరియాలో అంటారు, స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ అని కొన్ని ఏరియాలో అంటారు, మనం 10th క్లాస్ అంటాం. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ పాస్డ్, మనం ఏ గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయ్యామో దానికి సంబంధించిన సర్టిఫికెట్. అదేవిధంగా సెలెక్టెడ్ ఫోటో ఐడి ప్రూఫ్, ఆధార్ అయితే ఆధారు, ప్యాన్ అయితే ప్యాను, ఏదైతే అది. అదేవిధంగా సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ క్లెయిమ్ ఆఫ్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అఫ్ కోర్స్ నాన్ క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షనా, ఓబీసీ అయితే కనుక నాన్ క్రీమీ లేయరా, ఎస్సీ ఎస్టీ దాంట్లో ఏ కేటగిరీ చెందిందో వాటిని మనము అప్లోడ్ చేసే అవకాశం ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా అండర్టేకింగ్, ఇవన్నీ మన యొక్క అప్లికేషన్ ఫామ్లోనే కొన్ని ఉంటాయి. అలాగే వన్ టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు వీటన్నిటిని మనం అప్లోడ్ చేస్తాం. ఓబీసీ డిక్లరేషన్ అయినా, ఈడబ్ల్యూఎస్ డిక్లరేషన్ అయినా మన అండర్టేకింగ్ ప్రొఫార్మా అనేది ఇస్తాం. ఈ 5 ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీ, స్టార్ గుర్తు వేశారు కాబట్టి కంపల్సరీ. మ్యాండేటరీగా ఉన్నవి మాత్రం ఫైల్ చూస్ చేస్తాం. మన యొక్క వెబ్సైట్, మన యొక్క కంప్యూటర్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా లేదా సెల్ ఫోన్ ద్వారా వీటిని మనం అప్లోడ్ చేస్తాం. ఇవన్నీ ఏమి అంత కంగారు పడాల్సింది ఏమి కాదు, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేవే. మనం చూస్ ఫైల్ అన్నప్పుడు ఆ ఫైల్లోకి వెళతాం, వెళ్ళిన తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తాం. ఇట్స్ ఏ కామన్ విషయం. అదేవిధంగా మనం అప్లోడ్ చేసిన దాన్ని ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కనుక అప్లోడ్ చేసింది సరైనది కాదనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, లేదా అప్లోడ్ చేసింది వ్యూ అప్లోడ్ ఫైల్ అంటే అప్లోడెడ్ ఫైల్ని మనం ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మనం అప్లై చేసామా, సరిగ్గా చేసామా, ఎలా చేసాము అనే వాటికి సంబంధించినవి. అలాగే గమనించాల్సిన మరో ఏంటంటే ఫోటో అండ్ సైన్ అప్లోడ్. మనం లేటెస్ట్ ఫోటో పెట్టాలి కాబట్టి ఆ లేటెస్ట్ ఫోటోకి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఏ సైజు ఉండాలో ఆ కేబీ, ఆ మెమరీ అదే సైజు ఉందో లేదో చెక్ చేసుకోవడము లాంటి వాటికి సంబంధించినవి. అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇవాళ నేను చెప్పాల్సిన అవసరం లేదు, గూగుల్లోనే మనం ఫైల్స్ యొక్క ఈ సైజెస్ను కూడా అటు ఇటు ఆల్టర్ చేసుకునే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వీటిల్లో మన యొక్క ఇన్ఫర్మేషన్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. గమనించాల్సిందిలో ప్రధానమైనది ఏమిటి అన్నప్పుడంటే ద వెరీ వెరీ క్రుషియల్ పాయింట్, మనం మన యొక్క స్టేట్ క్యాడర్స్ని కానీ లేదా మన సర్వీసెస్ క్యాడర్స్ని కానీ మనం అప్లోడ్ చేసే విధానంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. అదేమిటో కూడా నేను ఈ క్లాస్లో చెప్తాను. This conference will now be మనకి recorded. దీంట్లో ఎనెక్సర్కి సంబంధించిన ఉదాహరణకు ఓబీసీ ఎనెక్సర్ ఉందనుకోండి. ఓబీసీ ఎనెక్సర్లో మనం యొక్క ఆ ఎనెక్సర్ సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాటన్నిటిని కూడా మనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ గమనించాల్సిన అసలైన విషయాలు ఏమిటి అన్నప్పుడు, యాజ్ ఏ స్టూడెంట్గా మీరు అప్లై చేస్తున్నప్పుడు మనము మన డాఫ్ కావచ్చు, లేకపోతే కనుక డాఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీటన్నిటినీ అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తల్ని ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అందులో ఒకటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఓబీసీ సర్టిఫికెట్ కానీ ఇతర సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్స్ కానీ ఎలా పెట్టాలి అనేది. కోర్స్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, మీకు ఓబీసీ అయినప్పుడు క్రీమీ లేయర్ అనే దాంట్లోకి మనం వస్తామా రామా అనే దాన్ని చెక్ చేసుకోవాలి. కాబట్టి దాని నిమిత్తమై మనకి లేటెస్ట్ ఏదైతే సర్టిఫికేషన్ ఉందో దాన్ని మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి అందులో ఇంకొకటి ఏంటంటే గమనించాల్సింది, నేను మీకు ఇక్కడ చాలా సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ కనిపిస్తుంది చూడండి. ఓబీసీ సర్టిఫికేట్లో మీకు లేటెస్ట్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాలి అంటే క్రీమీ లేయర్ అవునా కాదా అని తెలుసుకునేందుకు. ఇతరత్ర వాటిలో మాత్రం మీ దగ్గర ఉన్న ఓల్డ్ సర్టిఫికేట్ అయినా సరిపోతుంది. క్రీమీ లేయర్ విషయంలో గత 3 ఏళ్లలో మన ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయనే దాన్ని బేస్ చేసుకొని నాన్ క్రీమీ లేయర్లోకి వస్తామా, క్రీమీ లేయర్లో ఉంటామా అనేది ఇంపార్టెంట్. కాబట్టి నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ వారికి మాత్రమే మన యొక్క ఈ రిజర్వేషన్ కేటగిరీ వర్తిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఇదొకటి. ఇది ఓబీ సర్టిఫికేట్ సంబంధించి, ఇతరతర సర్టిఫికేట్ సంబంధించి
మనం అప్లోడ్ చేయడం పెద్దగా మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంక తరువాత మనం మొత్తం టోటల్ అప్లోడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసుకునేందుకు టోటల్ అప్లైడ్ అటు వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా చేసుకున్నది అయితేనేంటి, ఓవరాల్గా అయితేనేంటి ఒక 17-18 పేజీలుగా మనం అప్లోడ్ చేసింది వస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇది నేను ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక ఆర్టికల్ నేను మీకు చూపిస్తూ చెప్తున్నాను. కర్టసీ టు ఆంధ్రజ్యోతి ఆర్టికల్కి సంబంధించింది. ఇందులో ప్రధానంగా గమనించండి, ఇవాళ నేను ఈ అప్లికేషన్ ఫామ్ గురించి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ క్లాసు 2025 నోటిఫికేషన్ సంబంధించింది. 979 పోస్టులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే కనుక 1000కి పైగా పోస్టులు ఉన్నాయి. అంతకుముందు అయితే కనుక 1100కి పైగా పోస్టులు ఉన్నాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే కొంత తగ్గినాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి భర్తీ చేసే సర్వీసులు 23 ఉన్నాయి. మనకి మామూలుగా అప్పుడప్పుడు చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటుంది యూపీఎస్సి. వాటిని పెద్దగా పట్టించుకోకండి. కానీ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ని, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసు, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసు అని 3 రకాలుగా విభజించినప్పుడు మనకి 23 సర్వీసులు వచ్చినాయి. అప్పుడప్పుడు యూపీఎస్సి చిన్న చిన్న మార్పులు చేస్తుంది. దాన్ని పెద్దగా పట్టించుకోకండి. కానీ గమనించాల్సింది ఏంటంటే, వయోపరిమితి అనేది, అంటే ఏజ్ లిమిట్ అనేది చాలామందికి తెలుసును. జనరల్ అభ్యర్థులకి 21 నుంచి 32 సంవత్సరాలు ఉంటుంది. 2 ఆగస్టు 1993 నుంచి 1 ఆగస్టు 2004 మధ్య జన్మించినప్పుడు మాత్రమే ఈ ఏజ్ లిమిట్లోకి వస్తారు. అదేవిధంగా ఓబీసీ అయితే కనుక ఇంకొక 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది, అంటే 35. ఎస్సీ ఎస్టీ అయితే కనుక 5 ఏళ్ళు సడలింపు ఉంటుంది, కాబట్టి 37. అయితే గరిష్ట పరిమితి విషయాల్లో ఆయా రిజర్వేషన్ క్యాండిడేట్ సంబంధించి 35, 37 లాంటి వాటిని తీసుకున్నప్పుడు అటెంప్ట్స్ కూడా ఎన్ని అనేది చూడాల్సిన అవసరం మనకు ఉంటుంది. జనరల్ అభ్యర్థుల అటెంప్ట్స్ ఏమో 6. అంటే ఒక జనరల్ స్టూడెంట్ 21 నుంచి 32 సంవత్సరాల వయసులో 6 అటెంప్ట్లు మాత్రమే ఇవ్వడానికి అర్హుడు లేదా అర్హురాలు. అదే ఓబీసీకి అయితే కనుక 9 అటెంప్ట్లు ఇచ్చేందుకు అవకాశం ఉంది. 3 ఏళ్ల సడలింపు, 3 అటెంప్ట్లు ఉన్నట్లు లెక్క. కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల గరిష్ట వయో పరిమితి అనేది సడలింపు ఉన్న పరిమితి విషయంలో అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా డిఫెన్స్ సర్వీస్లో ఏ కారణం చేతనైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయిన వాళ్ళకి కానీ, లేదా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వారికి కానీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీడబ్ల్యూడీలో ఉన్నవారు కానీ, అంటే బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని వాటి మీద ఆధారపడి వయో పరిమితులు ఉన్నాయి. ఏది ఏమైనా ఒక స్టూడెంట్ తన యొక్క వయో పరిమితులను అర్థం చేసుకుంటూ ఎన్ని అటెంప్ట్లు ఉన్నాయన్న దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడైనా సరే మన యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఐఏఎస్ అవ్వచ్చు అని గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ మామూలుగా అయితే ఒకప్పుడు ప్రిలిమినరీ మాత్రమే రాసి మెయిన్స్ దగ్గరికి వచ్చేసరికి డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఫైనల్ ఇయర్ సర్టిఫికెట్ని చెబితేనే తప్ప అప్పుడు మెయిన్స్ రాసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. ప్రిలిమినరీతో పాటు మెయిన్స్కి కూడా గ్రాడ్యుయేషన్ ఇంకా పూర్తి కాకుండానే వాళ్ళు అటెంప్ట్ ఇవ్వచ్చు. అది నిజానికి ఎవరైనా ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా మంచి అవకాశం ఉంది. అదేవిధంగా రిజర్వేషన్లు, వయోపరిమితి సడలింపులు ఇలాంటి వాటికి సంబంధించిన మన ధృవీకరణ పత్రాలు అంటాం, ఏవైతే సర్టిఫికేషన్స్ ఉంటాయో వాటిని ఇంతకుముందు మెయిన్స్ టైంలో అప్లై చేస్తే సరిపోయేవి కొన్ని, ఇంటర్వ్యూ టైంలో అప్లై చేస్తే సరిపోయేవి కొన్ని. కానీ ఇప్పుడు అలా కాదు, అన్నీ ప్రిలిమినరీ విషయంలోనే అప్లై చేయాల్సి ఉంటుంది. బహుశా కాస్త రీసెంట్ గత 1 ఇయర్లో ఫిజికల్లీ ఛాలెంజ్ దానికి సంబంధించిన ఇతరత్రా వాటికి సంబంధించిన 1-2 ఇష్యూస్ జరగడం వల్ల యూపీఎస్సీ విషయంలో ఈ కొంచెం జాగ్రత్త తీసుకునేందుకు ప్రిలిమినరీ దశ నుంచే ఈ ఏడాది చాలామంది స్టూడెంట్స్కి ఎందుకు
ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ విషయంలో కన్ఫ్యూజన్స్ ఉన్నాయంటే ఈ ఏమంటామంటే ప్రిలిమినరీ అప్లికేషన్ టైంలోనే క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ క్యాడర్ సంబంధించినవి కానీ సర్వీస్ సంబంధించినవి కానీ ఇతరత్రా కానీ అప్లై చేయాల్సి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఓబీసీలు కుల ధృవీకరణ పత్రంతో పాటు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ కూడా అప్లై చేయాలి. ఎందుకంటే ఐఎమ్ బీసీ అని చెప్తూ దాంతోపాటు నాన్ క్రీమీ లేయర్ అని కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అందుని గత 3 ఏళ్ల మన ఫినాన్షియల్ సర్టిఫికెట్ మీద ఆధారపడిన నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ఎల్ కూడా అంతే కదా, మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కాబట్టి దానికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికెట్ తోటి కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీస్ ప్రిఫరెన్సెస్ అనేవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అప్లికేషన్లోనే మనం ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాడర్ ప్రిఫరెన్స్లు మాత్రం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఒక 10 days టైం ఉంటుంది, అప్పుడు మనం అప్లై చేసుకుంటాం. ఎలాగూ ఓటీఆర్ ఉంటుంది కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్ దాని ద్వారా వెళ్ళి మనం చేసుకుంటారని చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు గమనించాల్సిన అంశాలలో అత్యంత కీలకమైనది ఏమిటి అంటే మనం ఏ విధంగా పోస్టులు లేదా సర్వీసెస్ ప్రిఫరెన్స్ పెడుతున్నాము, మనం ఏ విధంగా సర్వీస్ ప్రిఫరెన్స్తో పాటు మన యొక్క జోన్ ప్రిఫరెన్స్లు లేదా స్టేట్ ప్రిఫరెన్స్ పెడుతున్నాం అనేది చాలా చాలా కీలకమైనది. వీటితో పాటు హాబీస్ అనేవి మనం ఏ విధంగా చేస్తున్నాం, ఆ హాబీస్కి సంబంధించిన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే వాటిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన సివిల్ సర్వీసెస్లో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మనకి ఏమొస్తుందో ర్యాంకు వచ్చినప్పుడు చూద్దాంలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. తీరా చూస్తే వచ్చిన తర్వాత మనం మంచి ర్యాంక్ వచ్చిన ఏ కారణం చేతనైనా దానికి సంబంధించిన ఒక మంచి క్యాడర్ కానీ సర్వీస్ కానీ రాకపోతే దిగాలు పడాల్సి వస్తుంది. అందుని ఇక్కడ నేను కొన్ని మీకు ఏమంటామంటే జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో నేమ్ ఆఫ్ ద సర్వీసెస్ అండ్ పోస్ట్స్ లాంటి వాటిల్లో ఎవరి ప్రిఫరెన్సెస్ వారివండి, అదేమి ఇలా ఏం కాదు. కానీ ఎవరైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అండి. సాధారణంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడతారు. నేను యాక్చువల్గా మీకు 2 రకాల ప్రిఫరెన్సెస్ తోటి కూడిన 2 స్టూడెంట్స్ ఇక్కడ తెచ్చే ప్రయత్నం చేశానండి. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ తర్వాత ఈ స్టూడెంట్ అండి ఇండియన్ ఫారెన్ సర్వీస్ని 22వ ప్రిఫరెన్స్గా పెట్టారండి. అదే ఇక్కడైతే కనుక ఇండియన్ ఫారెన్ సర్వీస్ని 3వ ప్రిఫరెన్స్గా అప్లై చేయడం జరిగింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఇక్కడ ఒక స్టూడెంట్ 2వ సర్వీస్గా పెట్టారు. ఇక్కడ కూడా అంతే 2వ సర్వీస్గా పెట్టారు. మీరు కంగారు పడకండి, నేను 2 చూపిస్తున్నానండి, మీరేమీ కంగారు పడకండి. వాట్ ఐ వాంట్ టు కన్వే, యూజువల్లీ స్టూడెంట్స్కి ప్రిఫరెన్సెస్ విషయంలో ఎవరి చాయిస్ వారికి ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం. అందుకని ఇండియన్ రైల్వే సర్వీస్ కస్టమ్స్ కానీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ కానీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ అంటే IRS అంటాం మనం, వాటిని 4-5గా ఇక్కడ ఫిలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కనుక చూసినట్లయితే IRSని సాధారణంగా IRSని ఎవరైనా కానీ మొదటి 5 ప్రిఫరెన్స్లో ఒక ప్రిఫరెన్స్గా పెట్టుకుంటారు. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ని ఇక్కడ 3వ సర్వీస్గా పెట్టడం జరిగింది. ఎవరి ప్రిఫరెన్స్లు వారివి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, ఇట్లాంటి వాటిని మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉండాలి, ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉండాల్సిన అవసరం లేదు అంటే ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ కానీ, డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ కానీ, డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ కానీ, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కానీ, ఇండియన్ పోస్టల్ సర్వీస్ కానీ, ఇండియన్ పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అకౌంట్స్ సర్వీస్ కానీ, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ పర్సనల్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ అకౌంట్స్ అంటే ట్రాఫిక్ పర్సనల్ అకౌంట్స్ అనే 3 విభాగాలు కానీ, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ కానీ, అదేవిధంగా ఇండియన్ ట్రేడ్ సర్వీస్ కానీ, ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్ కానీ, ఢిల్లీ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్,
డామన్ అండ్ డయ్యు, దాద్రా నగర్ హవేలీకి సంబంధించిన సర్వీస్ కానీ, అదేవిధంగా దాంట్లో గ్రూప్ బి ఇంకొకటి సర్వీస్ కానీ, పాండిచ్చేరి సివిల్ సర్వీస్ కానీ, పాండిచ్చేరి పోలీస్ సర్వీస్ కానీ, వీటిల్లో ఈ 23 రకాల సర్వీసుల్లో ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాలి, ఏది సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టాలి, ఏది 5వ ప్రిఫరెన్స్ పెట్టాలి, ఏది 10వ ప్రిఫరెన్స్ పెట్టాలి అనే నాలెడ్జ్ కనుక మీకు లేకపోతే మాత్రం మీరు చాలా చాలా ఇబ్బంది పడతారని చెప్పడం నా ఉద్దేశం. అందులో బీ కేర్ఫుల్. ఏది ప్రిఫరెన్స్ పెట్టాలి, దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ పెడితే అడ్వాంటేజ్, మీ యొక్క క్యాస్ట్ ఏమిటి, మీ రిజర్వేషన్ కేటగిరీ ఏంటి, మీ రిజర్వేషన్ కేటగిరీ మీకున్న ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ సర్వీస్ ఏంటి, ఇలాంటి వాటి మీద ఆధారపడి సీనియర్లు కానీ మెంటార్లు కానీ వితర్కించి డిస్కస్ చేసి ఇది పెట్టాల్సి ఉంటుందండి. ఇలాంటిదే మరొకటండి, అది ఏమిటి అంటే మన యొక్క స్టేట్ సర్వీసెస్ సంబంధించింది. మన ఏ స్టేట్, ఉదాహరణకి తెలంగాణ అనేది హోమ్ స్టేట్ అనుకోండి, హోమ్ స్టేట్ని కనుక హోమ్ క్యాడర్గా పెట్టుకుంటున్నామా లేదా అనే దాన్ని బట్టి మన యొక్క ప్రిఫరెన్సెస్ మారుతాయి. ఇందాకది సర్వీసెస్కి సంబంధించింది, ఇది స్టేట్ క్యాడర్కి సంబంధించింది. భారతదేశానంతటిని 5 జోన్లుగా డివైడ్ చేయడం జరిగిందండి యూపీఎస్సి లేదా ఇండియన్ గవర్నమెంట్ అండి. ఆ 5 పోస్టులుగా ఉన్న వాటిలో ఏజీఎంయూటీ అని ఉంటుందండి. ఏజీఎంయూటీ అంటే అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం అండ్ యూనియన్ టెరిటరీ అని అర్థం అండి. అంటే అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాము, యూనియన్ టెరిటరీలకు సంబంధించిన జోన్ ఒకటి ఉందండి. అలాగే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఈ 5-6 రాష్ట్రాలన్నీ కలిపి జోన్ నెంబర్ 1గా భారత ప్రభుత్వం చెప్తోందండి. అలాగే బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ని జోన్ 2 గాను, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర జోన్ 3 గాను, అస్సాం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, వెస్ట్ బెంగాల్ ఏమో జోన్ 4 గాను, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని జోన్ 5 గాను పెట్టడం జరిగింది. జోన్స్ ప్రిఫరెన్స్లో కూడా మీరు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. జోన్ ప్రిఫరెన్సెస్ విషయంలో మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది నేను తెలుగులో చేస్తున్నాను కాబట్టి తెలుగు పిల్లలకి ఇది వెళ్తుంది కాబట్టి మనం జోన్ 5కి చెందిన వాళ్ళం. కానీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఎప్పుడు కూడా మనం మన హోమ్ స్టేట్స్ని లేదా సౌత్ ఇండియాని మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఏది సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏది థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏది ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏది ఫిఫ్త్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నది స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఇది ఒక స్టూడెంట్ తనకి అనుగుణంగా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ మీరు ఏం చేసుకోవాలి అనేది మాత్రం స్టూడెంట్స్కి సంబంధించిన ప్రిఫరెన్స్ మీద అది ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ గమనించాల్సింది మరొకటి ఏంటి అంటే, మనం ఈ వీటిల్లో ఈ జోన్స్ కానీ ఇతరత్రా కానీ చేసేటప్పుడు ఆఫ్కోర్స్ ఆల్ ఇండియా సర్వీసులు 3 మినహాయించి మిగిలినవన్నీ జోన్స్లోకి వస్తాయనే సత్యం మీరు గమనించాల్సి ఉంటుందండి. ఇలా చేసినప్పుడు మనకి అప్లికేషన్ ఫిలప్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అదేవిధంగా మన యొక్క హాబీస్ని కూడా మనము ఇవ్వాల్సి ఉంటుంది. మెడల్స్ కానీ, పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ కానీ, మన అచీవ్మెంట్స్ కానీ, మనం చిన్నప్పటి నుంచి చేసిన అనేకమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మనకి కొన్ని హాబీస్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ మూవీస్, ప్రోగ్రామ్స్ ఆఫ్ డిఫరెంట్ జానర్, జాగింగ్ కానీ, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, లిజనింగ్ టు సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాడ్మింటన్ లాంటివి ఏవైనా ఆడటం కానీ, టీచింగ్ ఒక హాబీ పెట్టుకోవచ్చు, కుకింగ్ హాబీ పెట్టుకోవచ్చు. కాకపోతే కుకింగ్ హాబీ అనే దాన్ని సాధారణంగా ఉమెన్ పెట్టకపోవడం మంచిది. ఎందుకంటే భారతదేశంలో ఇవాళకి స్త్రీలకు కుకింగ్ అనేది ఒక హాబీగా ఉంది, హాబీగా లేదు. వాళ్ళ యొక్క ఒక అంటే బై బర్త్ వాళ్ళు చేయాల్సిన పనిగా చెప్పడం జరిగింది సమాజం, ప్యాట్రియార్కల్ సొసైటీ కాబట్టి. కానీ ఎవరైనా ఒక అమ్మాయి కుకింగ్ని కనుక హాబీగా పెట్టుకుంటే ఇంటర్వ్యూ హాల్లో దాన్ని సరిగ్గా జస్టిఫై చేస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులు వస్తాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్లోను అదేవిధంగా ఆడ్ మ్యాన్ అవుట్గాను ఉంటే మంచి మార్కులు వస్తాయి. కానీ మనం దాన్ని చెప్పగలిగి ఉండాలి. యోగా అండ్ మెడిటేషన్ ఒక హాబీ కావచ్చు. అఫ్కోర్స్ రీడింగ్ న్యూస్ పేపర్ అనేది నేను హాబీగా ఏర్పాటు చేయనండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది హాబీ కాదు, ఇట్ ఈస్ ఎ సిన్సియర్ యాక్ట్.
హాబీ అంటే ఏంటి డెఫినేషన్ అంటే ఒక వ్యక్తి తన జీవితంలో సమయాన్ని బట్టి సరదాగా కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటూ మానసిక వికాసం, మానసిక వినోదం కలిగేందుకు ఏర్పరచుకున్న ఒక యాక్టివిటీని మనం హాబీ అంటాం. అదేవిధంగా సుడోకు లాంటివి ఆడటం అనేది, సింగింగ్, ట్రెక్కింగ్, ట్రావెలింగ్, మంచి మంచి బుక్స్ చదవడము, డిబేటింగ్లో పార్టిసిపేట్ చేయడము, డైరీ రాయడము, డాన్సింగ్, వాలంటీరింగ్, వెబ్ సర్ఫింగ్, ఈ మధ్యకాలంలో వెబ్ సర్ఫింగ్ ఒకటి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం ఒకటి, యూట్యూబర్గా ఉండడం ఒకటి హాబీస్గా కొత్తగా వస్తున్నాయండి. మనం ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి హాబీస్ ఏముండాలి అనేది ఎస్టాబ్లిష్ చేసి హాబీస్ మీద వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తూ హాబీస్ని మొదటి నుంచి కూడా తయారు చేసుకోమని నేను చెప్తూ ఉంటాను. పోయిటరీ కానీ, షాయిరీస్ కానీ, పెయింటింగ్ కానీ, కంప్యూటర్ గేమ్స్ కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయింగ్ కానీ, సైక్లింగ్, గార్డెనింగ్, యాక్టింగ్, ఫోటోగ్రఫీ, కాయిన్ కలెక్షన్, బర్డ్ వాచింగ్, అబ్బో 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 చాలా ఉన్నాయండి. మెంటరింగ్ కూడా ఒక హాబీగా చెప్పడం జరిగింది. గ్రాఫాలజీని కూడా ఒక హాబీగా చెప్పడం జరిగింది. అందుకని అంటే మెంటరింగ్ సాధారణంగా మన చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలకి నేను మెంటరింగ్ చేస్తాను లాంటి మంచి హాబీలు. ఏది హాబీ పెట్టాలి, హాబీ అనేది ఎలా ఉండాలి, హాబీ మీద వచ్చే క్వశ్చన్స్ ఏంటి లాంటి వాటి మీద కూడా మనకి ఫుల్ కమాండ్ ఉండాల్సిన అవసరం ఉంది. అలా ఉన్న తర్వాత అప్పుడు మనకి టోటల్ మన యొక్క ఈ అప్లికేషన్ ఫిలప్ అయిన తర్వాత మనకి 100% మన యొక్క అప్లికేషన్ ఫామ్ బయటకు వస్తుంది. దాన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఉదాహరణకి హాబీస్ అన్నప్పుడు ఈ స్టూడెంట్ ఇక్కడ మెడిసినల్ ప్లాంట్ ఫార్మింగ్ అనేది హాబీగా పెట్టారండి. అలాగే సింగింగ్ అన్నమాచార్య సంకీర్తనాస్ హాబీగా పెట్టారండి. రీడింగ్ తెలుగు పోయమ్స్ హాబీగా పెట్టారు. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కావడం వల్ల ఈ స్టూడెంట్కి అన్నమాచార్య సంకీర్తనలు అనేవి మనకి అంటే సంకీర్తనలు పాడడంలో అన్నమాచార్య పాడడం అనేది స్పెషల్గా ఆవిడ పెట్టుకున్నారన్నమాట. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అలాంటి సాంగ్స్ ఏమైనా ఇంటర్వ్యూలో పాడేందుకు అవకాశం వచ్చే మంచివి పెట్టుకున్నట్లయితే కనుక అప్పటికప్పుడు పెన్సిల్ డ్రాయింగ్, మన స్టూడెంట్ ఒక అమ్మాయి పెన్సిల్ డ్రాయింగ్ హాబీగా పెట్టుకున్నప్పుడు అప్పటికప్పుడు పెన్సిల్ ఇచ్చి డ్రా చేయమన్నారండి. యాక్చువల్గా ఆయనది ఎవరైతే అడిగిందో ఆయనదే డ్రా చేసి ఇవ్వడం జరిగింది. సరే, ర్యాంక్ వచ్చిందా లేదా అనే దాని విషయంలో ఆమెకి ర్యాంక్ వచ్చిందండి. ఆమె ఐఏఎస్ అయ్యారు. కానీ ఆయన మీద ఫోటో వేయడం వల్ల ర్యాంక్ వచ్చింది అనేది మాత్రం కాదు. అంటే ఇంటర్వ్యూ హాల్లో మన యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ ఎబిలిటీస్ని మనం కనుక షో చేసినప్పుడు యూ విల్ గెట్ ఏ వెరీ గుడ్ వైబ్ ఇన్ ద ఇంటర్వ్యూ బోర్డ్ అని చెప్పడం నా ఉద్దేశం. అన్నమాచార్య సంకీర్తనల్లో అనేకం ఉన్నాయండి. ఏదో ఒకటి పాడొచ్చు ఈమె అలా పాడడానికి. అలాగే రీడింగ్ తెలుగు పొయమ్స్ అనేది ఆవిడ పెట్టింది. అంటే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కాబట్టి ఏదైనా తెలుగు పొయ్యంని కనుక చదవమంటే కనుక అదేదో మామూలుగా ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామ వినురవేమ లాంటి వేమన పద్యాలు వినదగునెవ్వరు చెప్పిన వినంతన వేగి పడక వివరింపదగును కనికల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి లాంటివి ఏదో చెప్పచ్చు. ఇలా అటజని కాంచ భూమి సురుడు అంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్లు పాపంగా తరంగ నిస్ఫనస్ఫుట నటనానురూప పరిపుల్ల కలాపి జాలమన్ కట్టక చరత్కరైన కరకంపిత సాలము శితశైలమున్ లాంటివైనా చెప్పొచ్చండి. అంటే మనము పద్యాన్ని అక్కడ పాడి వినిపిస్తున్నప్పుడు మనము ఒక వైబ్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకు ఇలాంటి పదాలు చెప్తానో చూడండి. ఒక సైక్లింగ్ను, బాస్కెట్బాల్ను, కబడ్డీను, హాకీను, లేకపోతే సుడోకును ఇలాంటివి చెప్పినప్పుడు మీ హాబీ మంచిదే, కాదని అంటలేదు. వాచింగ్ మూవీస్ హాబీ మంచిదే, కాదని అంటలేదు. ప్లేయింగ్ క్రికెట్ మంచిదే, కాదని అంటలేదు. కానీ మీరు కనుక ఇంటర్వ్యూ బోర్డులో పెర్ఫామ్ చేయగలిగేది కనుక మీరు పెట్టుకున్నట్లయితే పెర్ఫామ్ చేయగలిగేది, ఉదాహరణకి టెడ్ టాక్ పెర్ఫామ్ చేయొచ్చు. వాళ్ళు అడిగారు కదా, ఉదాహరణకి ఒక టాపిక్ ఇచ్చి ఇమ్మీడియట్గా దీని మీద మాట్లాడవయ్యా అన్నారనుకోండి, మనం దాని మీద టక్ టక్ అని చెప్పేందుకు అవకాశం ఉంటుంది. అంటే మనము తెలివితేటలు వాడాలి, స్మార్ట్ గేమ్ వాడాలి. చిన్న చిన్న
జిమ్మిక్కులతోటి మనం జిమ్మిక్ అనేది పాజిటివ్గా చెప్తున్నాను, మనం ఐఏఎస్ అయ్యేందుకు అవకాశం ఉంది. అంతేకాని మనం ఇంటర్వ్యూ బోర్డులో మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేయలేంది, వాళ్ళు అడగడానికి ఏమీ లేనిది, అడిగినా కూడా మనం చెప్పలేంది, ఇలాంటిది కాకుండా ఒక ఎంగేజ్ చేయగలిగేది ఒక పెయింటింగ్. అది లేకపోతే సాంగ్స్, ఉదాహరణకు సాంగ్స్ పాడలేరు అనుకోండి, పద్యాలు పాడతానని చెప్పి ఇందాక నీ స్టూడెంట్ రాసినట్టుగా మీరు చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే పద్యాలు చదువుతాము అన్నారో తెలుగు పద్యం కూడా అన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా సరదాగా అడిగేందుకు అవకాశం ఉంది. అన్నమయ్య సంకీర్తన అన్నారు, అన్నమయ్య పేరు వినని వాళ్ళు నార్త్ ఇండియన్స్ కూడా ఉంటారు కదండి. మహాయిత అన్నమయ్యనే కబీర్ దాస్ తోటో, రామ్ దాస్ తోటో, మరోతోటి పోల్చమనో, తులసీదాస్ తోటో పోల్చమనో క్వశ్చన్స్ అడిగితే అడగవచ్చు. కానీ ఒక సంకీర్తన పాడమ్మా అన్నప్పుడు కనుక పాడేందుకు నీకు ఒక అవకాశం దక్కినప్పుడు, నాకు ఇప్పటికీ గుర్తు ఏపీపీఎస్సీలో 15 సంవత్సరాల కిందట మన స్టూడెంట్ ఒక ఆవిడ తిరుపతి నుంచి వచ్చారు, అన్నమాచార్య సంకీర్తన పాడారు, ఆమె గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు. దయచేసి ఎగ్జామ్ ఇంటర్వ్యూ హాల్లో మనం పాటలు పాడితే, ఆటలాడితే, డ్యాన్సులు కడితే, బొమ్మలు గీస్తే ఐఏఎస్ అవుతారు, గ్రూప్ 1 అవుతారని చెప్పన్న ఉద్దేశం కాదు. ఎంగేజ్ ద ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్. ప్రతి స్టూడెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత చెమటలు కక్కేస్తూ టెన్షన్ పడిపోతూ మాట్లాడుతున్న దశలో నువ్వు కొంచెం రిలాక్సేషన్, నువ్వు కొంచెం ఎంటర్టైన్మెంట్, జోక్స్ అండి. స్టాండప్ కామెడీ నాకు అప్పుడు గుర్తు, లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి స్టాండప్ కామెడీ అని రాశారు యాక్చువల్గానండి హాబీల్లో. ఇమ్మీడియట్గా ఆయన అని ఒక జోక్ చెప్పు అన్నారండి. సో ఇలా మనము ఆధునికంగా వస్తున్నవి స్టాండప్ కామెడీ కావచ్చు, యూట్యూబర్ కావచ్చు, పొయిట్రీ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఇలాంటి వాటిని మీరు కనుక చేస్తే బాగుంటుందన్నది నా ఉద్దేశం. సో ఈ విధంగా మీరు అప్లై చేయడానికి కావాల్సినవన్నీ ఈ వీడియో ద్వారా నేను చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి for giving such a wonderful opportunity for you people to get a guidance regarding applying the applications. Thank you so much.